మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. మేడం తలుపు తీయండి మేడం. మేడం వైశాలి మేడం తలుపు తీయండి మేడం. మేడం వైశాలి మేడం తలుపు తీయండి. మేడం వైశాలి మేడం తలుపు తీయండి. మేడం తలుపు తీయండి. మేడం అది నేర్పించి నాశ పెట్టేవాడు. అది చాలని ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లాక్కొని కాపీ కొట్టావు. ఇప్పుడేంటి నీ కేసు సాల్వ్ చేసి పెట్టాలి సార్, అంతే కదా? అది కాదు, నువ్వే బాడీని గుర్తుపట్టాలి. నేనా? ఏ? నీకు తెలిసిన వాళ్ళు అనుకుంటా. నాకా? అమ్మాయి 25 ఏళ్ళు ఉంటాయి. పేరు? వైశాలి బాలకృష్ణ. వాసు, మీట్ మిస్టర్ శేఖర్. హలో శేఖర్. హలో సార్, గుడ్ మార్నింగ్. తనకు తెలిసిన వాళ్ళనే ఒక చిన్న డౌట్, అందుకే రమ్మన్నాను. సార్, మీకు తెలిసిన వాళ్ళ? కాదు. బాంబేకి వెళ్ళిన వాళ్ళ హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశాను సార్. మార్నింగ్ 10 o'clock ఫ్లైట్లో వస్తానని చెప్పారు. ఇంకా కన్ఫ్యూజింగ్గానే ఉంది. మర్డరో సూసైడో ఏమీ అర్థం కావట్లేదు. ఎనీవే, పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. వైశాలి అన్న, మరెందుకు తెలియదని అబద్ధం చెప్పావు? కాలేజ్లో క్లాస్మేట్ అయితే చెప్పచ్చు. ఇప్పుడు ఎలా? చూసి 4 years అయి ఉంటుందా? ఎప్పటికైనా చూస్తా అనుకున్నాను. ఈ పరిస్థితులు చూస్తానని అనుకోలేదు. సార్, ఫొటోస్ పని అయిపోయింది. బాడీ తీసేయమంటారా? మూర్తి, ప్రియమైన బాలకి తెలుసో తెలియకో కొందరు చేసే తప్పులే ఒక్కోసారి వాళ్ళ చావుకి కారణం అవుతుంటాయి. అలాగే నా చావుకి నేనే కారణం, ఇంకెవరూ కాదు. నన్ను క్షమించండి. ఇట్లు ప్రేమతో మీ వైశాలి.
ఎక్కడికి వెళ్ళావురా పొద్దున్నే చెప్పా పెట్టకుండా? కేసు పని మీద మూర్తి ఫోన్ చేశారు, ఆ, అందుకే వెళ్ళాను. వాడెప్పుడు ఇంతే. సర్లే, టవల్ తీసుకొస్తాను. స్నానం చేసి వచ్చి టిఫిన్ తిందాం. మిసెస్ వైశాలి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు కాఫీలో కలుపుకుని తాగారు. ఆ తరువాత తను చనిపోతానో లేదో అని చిన్న అనుమానం వచ్చింది. అందుకని ఆవిడ బాత్ టబ్లో పడుకొని హోల్స్ మూసేసి ట్యాప్ ఓపెన్ చేశారు. దట్స్ ఇట్ సార్. వెల్ వాట్స్ ద రీజన్ ఫర్ ఇట్? సార్, వైశాలి తన హస్బెండ్కి తెలియకుండా ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు. అది ఒక రోజు ఆయనకి తెలిసిపోయింది. తన హస్బెండ్కి తెలిసిపోయిందన్న అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని గురించి ఏమైనా డీటెయిల్ తెలిసిందా? సార్, అతను ఎవరో ఏంటో ఆ డీటెయిల్స్ ఇంతవరకు తెలియలేదు సార్. ఇప్పుడు తెలిసినా కూడా ఏ యూజు లేదు సార్. ఎందుకంటే తన చావుకి ఎవరో కారణం కాదని ఆవిడ లెటర్ రాశారు. ఓకే, ఈస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ టు బి క్లారిఫైడ్? నథింగ్ సార్. దెన్ ఫినిష్ ద కేస్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మూర్తి. ఈ కేసుని నేను టేకప్ చేస్తాను. 99% ఇది ఒక సూసైడ్ కేస్. ఏమైనా అనుమానం ఉందట? అనుమానం కాదు, ఒకప్పుడు నేను వైశాలి ప్రేమించుకున్నాను. ఏదో కారణం వల్ల విడిపోయాను. ఈరోజు తను ఈ పరిస్థితిలో చూశాక ఓ థర్డ్ పర్సన్లా చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నా తృప్తి కోసం అంతే. ఓకే, లెట్స్ సీ. నెల్లూరులో ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ డైలీ నేను ఎక్కే బస్ స్టాప్ పక్కనుండే టీ కొట్టు. వచ్చే సంవత్సరం ఎలాగైనా ట్రైనింగ్ ఎగ్జామ్ రాసేస్తానే కల. లైఫ్ అంటే అంతేనని అప్పుడు అనుకునేవాడిని. కానీ అదంతా వైశాలిని చూసేంతవరకే. నేను రాలేనమ్మా, తర్వాత చేస్తాను. బస్సు వచ్చేసింది. ఓకే, ఎంత? సారీ. జాగ్రత్త. రే వాసు, రారా బస్సు బయలుదేరు. ఏరా, ఆ అమ్మాయిని పోయిన వారం చూసావు. ఎవరో ఏంటో తెలియదు. మళ్ళీ కనిపిస్తుందా నీ పిచ్చి కాకపోతే? హలో మేడం. ఎన్నే? హలో, ఇటు వచ్చి నుంచో రా. సరే, నీ పేరేంటి? వైశాలి. ఏ కోర్స్ అప్లై చేసావు? అదే అక్క అడుగుతోంది కదా, చెప్తావా లేదా డాన్స్ చేస్తావా? బీబీఏ. హే, ఉండు. నువ్వు ఇంటర్ చదివింది ఈ ఊళ్ళోనే కదా? అవును. రేయ్, చచ్చు ప్రశ్నలు అడుగుతారేంట్రా? ఏదైనా కొత్తగా అడిగి చావంటారా బాబు? బాబా, పెద్ద మనిషి ఏందో లేదో అడుగు. ఏ, ఇక్కడ మేము ఉన్నాం, మర్చిపోకు. మహిళా మండలి. వైశాలి, అప్లికేషన్ ఇలాగా పారేసుకోవటం తీసుకో. రే బావా, ఎవర్రా? తెలిసినమ్మే బావా. తెలిసిన అమ్మాయా? మా నాన్న ఫ్రెండ్ కూతురు. వైశాలి, నువ్వు ఇంటికి వెళ్ళు. మీ నాన్న అడిగాను చెప్పు. ఏంట్రా బావా, ఎప్పుడు చెప్పలేదే? రే, అబద్ధాలు అప్పుడప్పుడే చెప్పాలరా. Mr. and Mrs. Subramaniam, flat E5.
మొదట్లో ఆంటీ ఆంటీ అంటూ చాలా చనువుగా ఉండేది. తర్వాత తన పద్ధతే మారిపోయింది. ఎవడో ఒకడో అప్పుడప్పుడు తన ఫ్లాట్కి రావడం నేనే చూశాను. వాడిని అడిగితే క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు. తనేమో తెలియనట్టే ఉండిపోయింది. ఫ్లాట్స్లో అందరికీ తెలిసి చివరికి తన హస్బెండ్కి తెలిసిపోయింది. పాపం ఏం చేస్తుంది, చనిపోయింది. వైశాలి ఫ్లాట్కి రెగ్యులర్గా ఒక అతను వచ్చాడని చెప్పారు. అతను చూడడానికి ఎలా ఉంటాడో చెప్పగలరా? సార్ అతను ఎవరో ఏమిటో తెలియదు. నేను నా వైఫ్ కాలేజ్ లెక్చరర్స్. మార్నింగ్ 8 o'clock వెళ్ళిన వాళ్ళం ఈవినింగ్ 7 o'clockకి ఇంటికి వస్తాం. మీరన్నట్టు అందరూ ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం నిజమే సార్. ఇదిగోండి కార్ కేస్. మీ డాక్టరా? అవును సార్, విస్కామ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. యూ వాంట్ టు టాక్ టు హర్? వైశాలి హస్బెండ్ ఎలాంటి వారో చెప్పగలరా? బాలా గురించి అడగక్కర్లేదు. హీఈస్ క్వైట్ కూల్ అండ్ జెన్యున్. వైశాలి కూడా అలాంటిదే అనుకున్నాను, బట్ షీఈస్ నాట్ సో. నాది వాళ్ళ పక్క బ్లాకే కాబట్టి వైశాలి యాక్టివిటీస్ని నేనే అబ్జర్వ్ చేశాను. ఒక ఫాదర్గా నేను అడ్వైస్ చేశాను, కానీ తను వినలేదు. నవ్ ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సండేస్ ఎప్పుడైనా హిందూ పేపర్ కావాలంటే ఆ అక్కనే అడిగి తీసుకుంటాం సార్. సార్ వాళ్ళిద్దరూ చాలా డీసెంట్ సార్. సిగరెట్ ఉందా? సార్ సాటర్డే సండేస్ మాక్సిమం మా ఊరికి పోతాం సార్. ఏ ఊరు? ఖమ్మం సార్. రాజమండ్రి సార్. మీది? నెల్లూరు సార్. బస్సు వచ్చి టైం అయిందిరా, త్వరగా టీ తాగి డబ్బులు ఇవ్వండి. మనం ఎక్కాల్సిన బస్ ఇది కాదు, మరి ఎందుకు ఫీల్ అవుతున్నావు? సుబ్బుగాడి ఫిగర్ వచ్చేది ఆ బస్లోనే కదా. అవునా మామా? మరేంద్రా బావా, రోజు ఆ పిల్లకు కూడా ఈడే టికెట్ కొంటుంటే. జాగ్రత్త మామా, మరీ ఫీల్ అయిపోయి డ్రైవర్ కూడా కలిపి టికెట్ కొనేసావు. రే 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 ఎందుకురా నవ్వుతారు? ప్రేమ గురించి మీకేం తెలుసు? ముంతాజ్ కోసం అంత పెద్ద తాజ్మహల్ కట్టాడు షాజహాన్. దానికి ఏమంటారు? చచ్చినా కూడా అమ్మాయిలు మన పర్స్ ఖాళీ చేయకుండా వదలరంటాను. హాయ్. హాయ్. నీకు చాలా థ్యాంక్స్. దేనికి? అదే ఆ రోజు కాలేజ్లో. ఓహ్ అదే. బావా ఎవరా పిల్ల? ఎప్పుడు చూడలేదే. నాకు కావేరీ కాలేజ్లో మెరిట్లో సీట్ వచ్చింది. ఓ చెప్పాలనిపించింది, అందుకే. ఓకే. డైలీ బస్లో వెళ్తారా? బాయ్. తొందరలోనే మనోడు పర్సు ఖాళీ అయ్యేటట్టుంది. పదండ్రా, బస్సు వచ్చేసింది. ఈ బస్ మామా నెక్స్ట్ బస్లో వెళ్దానండి. ఏమైందిరా? ఇదే బస్సులో వెళ్దాం. హాయ్. హాయ్. మీ బుక్? ఓ థ్యాంక్ యూ. ఆ రోజు అడుగుదాం అనుకుని మర్చిపోయాను. మా నాన్నతో మీ గురించి చెప్పాను. ఎవరో తెలియట్లేదు, పేరేంటో కనుక్కో అన్నారు. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్న పేరా? చెప్పినా నాకు తెలియదు. ఏ? నాకు మీరే తెలుసు. నేను మీకు తెలుసా? తెలిసా రోజు జాగ్రత్త అని చెప్పారా మీరు? ఇది ఎలాంటిదే? మీ పేరు వైశాలి, మరి నా పేరు ఏంటో అడగరా? నేనెందుకు మీ పేరు అడగాలి? పేరు తెలుసుకుని మాత్రం ఏం చేస్తాను? గాలి తీసేస్తుందిరా. కొత్తగా ఎవరొచ్చినా వాళ్ళ పేరు బండి నెంబరు ఎంట్రీ చేశాకే లోపల పంపిస్తాం. కానీ అదే బండి బయట పెట్టేసి వస్తే ఎంట్రీ చేయం. వాడు ఎప్పుడు వచ్చినా బండి బయట పెట్టేసి లోపలికి వస్తాడు. వచ్చి E6 ఫ్లాట్లో ఉన్న వైశాలి మేడంని కలవాలి అంటాడు. నేను పంపించేస్తాను. వాడు చూడడానికి ఎలా ఉంటాడు? చూడటానికి పెద్దింటి అబ్బాయిలా ఉంటాడు సార్. రింగుల జుట్టు, చెవికి పోగు, మెళ్ళో చైను, రెడ్ కలర్ పల్సర్లో రెడ్ హెల్మెట్ పెట్టుకొని వస్తాడు సార్. అంతకు మించి నాకేం తెలుస్తుంది సార్? నేను కొత్తగా చెప్పడానికి ఏముంది సార్? అందరూ ఏం చెప్పారో అదే నేను చెప్తాను సార్. ఆ అమ్మగారు ఏదో తప్పు చేసుంటారు సార్. ఎవరైనా ఊరికే మాట్లాడతారా సార్? ఏమయ్యా, అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పడం కాదు, నువ్వు చూసావా? అనవసరంగా మాట్లాడుకోండి. సర్లేండి సార్, మీరు కూడా వీరప్పని ఎన్కౌంటర్ చేశానని చెప్పారు. మీరు నమ్మట్లా? వచ్చి చూసి వెళ్తున్నావా? లేదు సార్, ఏదో మామూలుగా అనేసాను, తప్పుగా అనుకోకండి. ఇక్కడ మొత్తం 256 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫ్లాట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి తప్ప మనుషులు ఎవరు అలా ఉండరు. ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు.
ఒకళ్ళేదో ముచ్చటపడి కుక్కర్ పెంచుకుంటే ఇంకోళ్ళు అదేదో పెద్ద న్యూసెన్స్ గా ఉందని కంప్లైంట్ ఇచ్చేస్తారు. అందుకని ఏం చేయాలో ఏం చేయకూడదో మాకే తెలియట్లేదు సార్. మా పరిస్థితి ఇది. సో ఇందాక మీరు అడిగినట్టు ఈ ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళకి ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్ళకి సంబంధం ఏమిటో, వాళ్ళ సమస్యలు ఏమిటో కెమెరా పెట్టి చూడగలమా చెప్పండి సార్. హాయ్ వైశాలి, బాగున్నారా? అవును, మీరేంటి ఇక్కడ? ఈ గుడిలో దద్దోజనం పులిహోర ఇస్తున్నారని చెప్పారు, అందుకే. మరేంటండి, ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి, అందుకనే వచ్చాను. ఏమండి, వచ్చే వారం కూడా ఇదే గుడికి వస్తారా? ప్లీజ్, తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు, అందుకే వస్తాను. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద గుడి, ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటారు? ఇప్పుడు తను తీసుకోండి, తనకు మీరు తెలుసా, లేదు మీకు తను తెలుసా? తను వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంది, అంతే. ఎవరక్క అయినా? నా సిస్టర్ దివ్య అని చెప్పాను కదా, తనే. ఓ, నీతో వాసు అని చెప్పాను కదా, నాకెప్పుడు చెప్పావు? ఇతనే వాసు. హాయ్. క్లాస్మేటా? కాదు. కాలేజ్ మేటా? కాదు, అది బస్ మేట్. బస్ మేటా? కాదు, జస్ట్ ఫ్రెండ్స్. రా రావే. వస్తాను. ఫ్రెండ్ అంటే ఎంత క్లోజ్ అక్క? వైశాలి, అడ్జస్ట్ చేసుకో. ఫ్రెండ్ అంటే ఇంత క్లోజా? మాట్లాడుకుంటా పదా. రే బాబా, టైం అవుతుందిరా, ఈ బస్సులో వెళ్ళిపోదాం రా. త్వరగా పదండి రే. రే రా, త్వరగా రా. విద్య, ఈ బుక్ పెట్టుకో. హాయ్. ఓకే, బాయ్. వైశాలి, ఒక్క నిమిషం. 2 రోజులుగా చూస్తున్నాను, ఒక హాయ్ కూడా చెప్పడం లేదు. చూసిన ఒక నవ్వు కూడా నవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకని? నేనెందుకు హాయ్ చెప్పాలి? నేనెందుకు నవ్వాలి? ఆ రోజు గుళ్ళో మీరు అలా చెప్పడం కరెక్టా? నేనేం చెప్పాను? మీకేమీ తెలీదు. మిగతా వాళ్ళకి తప్పనిపించింది, మీకు మాత్రం తప్పనిపిస్తుంది. అదా, నాకు తప్పనిపించింది చెప్పాను. తప్పనిపిస్తే ఏమైనా చెప్పేస్తారా? ఎక్కడ చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదా? అదే దివ్య ముందు. అవును, ఏ మీరు రోడ్లు నడిచేటప్పుడు మాత్రం 4 అబ్బాయిలు ఎదురొస్తే మీరు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోరా? ఇది కూడా అలాంటిదే. వైశాలి, ఒక ఫ్రెండ్గా నేను చెప్పకూడదా? ఫ్రెండ్ అయితే ఏమైనా చెప్పేస్తారా? ఒక ఫ్రెండ్గా చెప్పడం తప్పే, కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయి, నేను ఇష్టపడే అమ్మాయికి చెప్పాను. అది మీకు తప్పుగా అనిపిస్తే ఐమ్ సారీ. మన మాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నారా? గాజు ఆక పిల్ల మే గాజులో లంగాదా, గాజు ఆక పిల్ల మే లోపల ఫుట్బోర్డ్ మీద నించున్న వాళ్ళు అంతా టికెట్ తీసుకోండి. టికెట్ ఇప్పుడే కదా ఎక్కావు, అప్పుడే టికెట్ తీసుకోమంటే? వచ్చే స్టాపింగ్ లో చెకింగ్ వాళ్ళు ఉంటారు. టికెట్ చూపించకపోతే ఫైన్ కట్టమంటారు. పర్లేదా? టికెట్ ఎక్కడికమ్మా? కావేరి 1, విఆర్ కాలేజ్ 1. ఇదిగో.
జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను తప్పించుకోవట్లేదు. అంతకు మించి ఓ అఫెక్షన్. మీరంటే ఇష్టం, కానీ చెప్పు. మీకు నేను, నాకు మీరని మాట్లాడుకోవడంలో అర్థం లేదు. మనిద్దరం కలుస్తామో లేదా అన్నది మన చేతిలో లేదు. నన్ను అలా పెంచారు. ఇంట్లో వాళ్ళ గురించేగా అంత పాజిటివ్గా ఆలోచించు. అది కాదు వాసు, ఇప్పుడు సరే అని చెప్పి తర్వాత జరగకపోతే తట్టుకోవడం నా వల్ల కాదు. మరి దీన్నేమంటావు? ఫ్రెండ్షిప్, లవ్, అన్నిటినీ మించి ఒక గుడ్ రిలేషన్షిప్. అది పెళ్లి దాకా వస్తే నేను చాలా సంతోషపడతాను. ఏవైనా తప్పుగా మాట్లాడానా? ఇప్పుడే నాకు బాగా నచ్చావు. ఇది మళ్ళీ చెప్పండి. కనులే కనులే ఏదో తెలిపే ఇది ప్రేమనుకోనా తడిసే తడిసే మనసే తడిసే లేరే లేరే ఎవరు నాకు ఒంటరినే నేను ఇకపై ఇకపై అన్నీ నువ్వే